బేగంపేట ప్రజాభవన్ వద్ద కారుతో బారికేళ్లను ఢీకొట్టిన కేసుకు సంబంధించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షాకిల్ అమీర్ మరో ఇద్దరిపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులేషన్ నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పిటిషనర్లు ఈ నెల 23లోగా పోలీసుల ముందు విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. గత డిసెంబర్లో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ కుమార్, షాహిల్తో పాటు స్నేహితులపై కేసు నమోదైంది. దర్యాప్తు కేసులో భాగంగా జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్లను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకీల్, సయ్యద్ సాహిద్, రహమాన్, మహమ్మద్ ఖలీల్ హైకోర్టులో శుక్రవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ కేసుపై పోలీసులు ఎందుకంత వేగంగా దర్యాప్తు చేస్తున్నారో తెలియడం లేదని, అదే సామాన్యులైతే ఇలా చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులో సిఆర్పిసి 41A కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టవలసి ఉండగా అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు వ్యతిరేకంగా జారీ చేసిన ఎల్ఓసిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని పిటిషనర్లను అరెస్టు చేయరాదంటూ ఆదేశించారు.